श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बापू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 17వ అధ్యాయం నింద తర్వాయి. సరే, ఈ అధ్యాయంలోని ఉద్దేశం బ్రహ్మతత్వం స్పష్టంగా తెలుసుకోవటమే.
సాయిబాబాకు శరణు వెళ్ళే వారికి ఆయన సంసారం అనే సాగరాన్ని తరింపచేయగల నౌకయే. ఇతరులకి పదే పదే వారి హితానికి సంబంధించిన గోష్ఠిని చెప్తూ వారికి సదా ఉపకారం చేస్తూ ఈ వచనాలను ఈ వచనాలను అనుసరించి బాబా వ్యవహరిస్తుండేవారు. అది మంచా చెడా అన్న అభిప్రాయ భేదం వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. సర్వసామాన్య జనావళికి ఆనందం కలిగించడమే ఈ గ్రంథంలో సూచించబడింది. అదే ఇందులో నిర్ధారణగా చెప్పిన విషయం. బాబా ప్రతి పని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటారు. ఆయన మనసులో ఏముందో అదే జరిగేది. గురుముఖంగా కథ వినాలి, వారి అతర్క్య లీలలను అనుభవించాలి, గుర్తుంచుకుని వాటిని సంగ్రహించుకోవాలి, ఇతరులతో వాటిని పంచుకోవాలి. సాయిబాబా యొక్క ఈ అందమైన చరిత్రను అత్యంత ఆదరంతో వింటే శ్రోత వక్తల దుఃఖం నశించిపోతుంది, సర్వుల చెడు రోజులు ముగిసిపోతాయి. బాబా అలౌకిక లీలలను చూసి ఆశ్చర్యపడని వారు దురదృష్టవంతులు. సాయిబాబా గోష్ఠి నిర్మలమైనది, దాన్ని ఉదార చిత్తంతో వినాలి. అలా వచ్చిన సుఖకారకమైన సదవకాశాన్ని ఎవరు వ్యర్థం చేసుకుంటారు? భార్యాపుత్రులు మిత్రులు అనే ఈ సుడిగుండం అంటే నదీ ప్రవాహంలో సుళ్ళు తిరిగే నీరు. అందులో పడిన వారు బయటికి రావడం కష్టం. భార్యాపుత్రులు మిత్రులు అనే ఈ సుడిగుండం కామక్రోధాలు మొదలైన మొసళ్లతో నిండి ఉండి, నానా రోగాలనే తిమింగలాలతో, అనూహ్యంగా పెరిగే ఆశ అనే పెద్ద అలలతో ఎగిసి పడుతుంది. ఎన్నోసార్లు ఉద్వేగపు దెబ్బ పడుతుంటుంది. హర్ష శోకాలనే ద్వంద్వాలతో మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. కానీ వెంటనే వీటితో సంబంధాన్ని తెంచుకోలేం. నీవే శుద్ధ బ్రహ్మవే అయి ఉన్నావు అనే స్వయంగా తమ మనసుకు నచ్చ చెప్పుకొని మేల్కొల్పాలి. కూచోటానికి ఇచ్చిన గొట్టాన్ని కాళ్లతో గట్టిగా పట్టుకుని తను తలకిందులయ్యే చిలుకలాగా నీవు దేహ సహవాసంతో స్వయంగా బద్ధుడు అయి ఉన్నావు. కేవలం మోహంతో, మాయతో నీవు నీ బుద్ధిని కోల్పోయావు. అందువల్ల నీ హితాన్ని మరచిపోయావు. నీ అంతట నీవే మేలుకో, స్వస్వరూపానికి వెంటనే రా. మిథ్యాజ్ఞానం వల్ల మనసు గందరగోళపడుతుంది. నేను దేహం అయి ఉన్నాను, నేనే కర్త అయి ఉన్నాను అన్న మిథ్యా అభిమానం పెరుగుతుంది. నేను నాది అనేది మృగజలంలాగా మోసం చేస్తుంది. ఇది తెలుసుకుని మమకార రహితంగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ మమకారాన్ని లేదా యజమానిత్వం పట్ల ఆసక్తిని వదిలేయాలి. ఓ చిలుక, నీది నాది అనే గందరగోళంలో ఎందుకు చిక్కుకోవాలి? నీవు పట్టుకున్న కొమ్మను వదిలేసి మింటికి ఎత్తుగా ఎగిరి రెక్కలు సాచి స్వేచ్ఛగా ఆకాశంలో విహరించు. ముక్తత వద్దకు బద్ధత రాగలదు, బద్ధత ముక్తత పొందగలదు. ఈ రెండు దశల నుంచి వేరుగా అయి నీవు శుద్ధ స్వరూపంలో ఉండు. ఇది నిశ్చయ జ్ఞానం. సుఖదుఖాలనే అజ్ఞానాన్నంతా వదిలేసి విజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకుంటే బ్రహ్మజ్ఞానం ఎంతో దగ్గరవుతుంది. దేహంలో నీవు నేను అనేది ఉన్నంత వరకు నీవు నీ హితాన్ని పొందలేవు. దాన్ని వదిలేసేయి. నీ లోభత్వాన్ని అంటే దేహాన్ని పట్టుకునే పిసినారితనం, నీ లోభత్వాన్ని త్యజించు. నీ స్వరూపాన్ని చూడు. కుబేరుడు లాంటి వాడు అక్షయమైన ఐశ్వర్యం ఉండి భిక్షాపాత్రతో తిరిగాడంటే అది కేవలం అజ్ఞానంతో ప్రాప్తించే దురదృష్టం కాదా? నిత్యం ఉత్తమ శాస్త్ర శ్రవణం చేయాలి. విశ్వాసపూర్వకంగా సద్గురు వచనాలను పాటించాలి. సదా సావధానంగా ఉండి తమ ధ్యేయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాలచే గురువులచే చెప్పబడిన ఆచార పద్ధతులను గుర్తుపెట్టుకుని లోకులు తాము ఉద్ధరింపబడే మార్గాన్ని ఎన్నుకుంటారు. వారి ఉపదేశంతో అసంఖ్యాక లోకులు ఉద్ధరించబడతారు. వారికి మోక్ష మార్గం సులభమవుతుంది. సంసార బంధనాల నుంచి విడుదల కలిగించే ఆ గడియ ఎప్పుడు వస్తుందా అని మనసుల్లో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచిస్తూ ఉండే వారి బంధనాలు చెటుక్కున విడిపోతాయి. సంసారం సారం లేనిదని మనసుని దృఢపరుచుకొని అధ్యయనం, ఆత్మచింతనలో నిరంతరం నిమగ్నం కావాలి. సాధించవలసిన దాన్ని ఏకాంతంలో సాధించాలి. మనసులో పొంగులు వారే భక్తితో, శ్రద్ధతో, పూర్ణ నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకు శరణు వెళ్ళకపోతే ఆయన శిష్యునికి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకు సర్వస్వం సమర్పించి ఆయన సేవ చేయాలి. బంధం మోక్షాల గురించి స్పష్టం చేయించుకోవాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి.
అప్పుడు గురు మహారాజు నుంచి ఉత్తమ ఫలితం లభిస్తుంది. ఆత్మ పరమాత్మల గురించి గురువు తప్ప ఎవరూ చెప్పలేరు. గురువు కూడా శిష్యుడు సంపూర్ణంగా శరణం రాకుండా జ్ఞానాన్ని ఒక్క అణువంతైనా అతనికి ఇవ్వరు. గురువు తప్ప ఇతరులెవరూ జ్ఞానాన్ని ఇచ్చినా అది సంసారం నుంచి పూర్తిగా విడుదల చేయించలేదు. మోక్ష ఫలాన్ని కించిత్తు కూడా ఇవ్వదు. ఎన్నటికీ మనసులో నాటుకోదు. కనుకే గురువు తప్ప జ్ఞానం లేదని విద్వాంసులందరికీ తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయటానికి గురు పాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా దర్పాన్ని అహంకారాన్ని వదిలేసి భూమి మీది కర్రలాగా సాష్టాంగం సాష్టాంగం చేసి గురు చరణాలపై శిరస్సునుంచాలి. మనసులో నిశ్చయం దృఢం చేసుకుని గురు చరణాలు పట్టుకుని నోటితో నేను మీ దాసాన దాసుని నేను మీ పాదాలనే నమ్ముకున్నాను అంటే చాలు. అప్పుడు చూడండి ఆ గురు చమత్కారం. ఆ గురువు అనే దయామృత సాగరం ఆనందంతో ఉప్పొంగుతుంది. తమ తరంగాల శయ్యపై నిన్నాయన అలవోకగా ఊపుతారు. తమ అభయహస్తాన్ని నీ శిరస్సుపై పెట్టి సంకటాలను దుఃఖాలను దూరం చేసి నుదుటిపై విభూతి పెట్టి సమస్త పాపరాశులను దగ్ధం చేస్తారు. ఆ ప్రకారంగా బ్రహ్మార్తికి బ్రహ్మ నిరూపణను కేవలం నిమిత్తంగా చేసుకుని బాబా జీవాత్మ పరమాత్మల ఐక్యతా జ్ఞానాన్ని భక్తులకు సంపూర్ణంగా బోధించారు. సాయి మహారాజుకి ఇంతటి గొప్ప అనూహ్యమైన గాఢమైన విద్వత్తు ఉండి కూడా ఉపదేశంలో హాస్యానికి ఇంత ప్రాముఖ్యతను ఎందుకు ఇచ్చారు? వినోదం అంటే బాబాకి ఎందుకు ఇష్టం అనే సందేహం కలగొచ్చు. అయితే ఆలోచించి చూస్తే దానికి ఒక సంతృప్తికరమైన కారణం గుర్తొస్తుంది. అది చక్కగా వినండి. పసిపిల్లలతో మాట్లాడేటప్పుడు వచ్చి రాని వారి ముద్దు మాటలలో పరవశిస్తున్నప్పుడు పెద్దవాళ్ళకి అలంకారికమైన సభ్య పదాల రచనతో ఉన్న మాటలు ఎప్పుడైనా వస్తాయా? ఎవరిని ఎగతాళి చేస్తామో వారి మీద ప్రేమ ఉండదు అని ఎప్పుడైనా అనగలమా? అయితే వినోద పరిహాసాలతో ఉపదేశించడం అనేది ఓ విశిష్టమైన పద్ధతి. తమ కడుపులో ఉన్న రోగం ఏమిటో పసిపిల్లలకు తెలుస్తుందా? మందు మాత్రలను మొండితనంతో పిల్లలు వేసుకోరు. అయినా వాళ్ళని కొన్నిసార్లు బుజ్జగించి, కొన్నిసార్లు కళ్ళురిమి, కొన్నిసార్లు బెత్తం దెబ్బలు తగిలించి, కొన్నిసార్లు ప్రేమతో హృదయానికి హత్తుకుని అమ్మ దాన్ని త్రాగిస్తుంది. అయితే అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారి ముద్దు తీర్చాలని అనిపిస్తే వారి బుద్ధిపూర్వకంగా లేక మందంగా ఉందా, వారి బుద్ధి తీవ్రంగా ఉందా లేక మందంగా ఉందా అన్నది గమనించి చేయవలసి ఉంటుంది. జ్ఞానంలో కూడా అంతే. తీవ్ర బుద్ధి తీవ్రంగా గ్రహిస్తుంది. అలాంటి వారికి ఉపదేశం చేయడానికి క్షణం కూడా పట్టదు. అయితే మందబుద్ధి పని విలక్షణంగా ఉంటుంది. దాన్ని తలలోకి ఎక్కించడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. సాయి సమర్థులు జ్ఞాననిధి. భక్తుల బుద్ధిని అనుసరించి వారి పాత్రత శుద్ధత నిర్ధారించి ఆయన జ్ఞానమనే ద్రవ్యాన్ని పంచుతారు. ఆయన సర్వజ్ఞులు. వారికి సర్వుల గురించి మొదటే తెలుసు. ఏ సాధన ఎవరికి యోగ్యమో దాన్నే వారికి నిర్దేశిస్తారు. వారి అధికారాన్ని వివేచించి వారి యోగ్యతలను అనుసరించి భక్తుల బాధ్యతను బాబా స్వీకరిస్తారు. అలాగే మనం చూడడానికి ఒకవేళ వయసులో పెద్దవాళ్ళం అనిపించినా సర్వసిద్ధులు జ్ఞానము ప్రాప్తించిన సాయి ఎదుట పిల్లల కన్నా కూడా పిల్లలమవుతాం. వినోదం కోసం ఎప్పుడూ ఆతృత పడతాం. బాబా వినోదానికి నిలయం. ఎక్కడ ఎవరికి ఏది రుచిస్తుందో దాన్ని వారికి తనివితీరా ఇచ్చి భక్తులకి నిశ్చింతని లేదా తృప్తిని కలిగించేవారు. బాబా బుద్ధిమంతులు కానీ మందబుద్ధులు కానీ ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే స్వానందం అనే తృప్తి లభిస్తుంది. దీన్ని పదే పదే చదివితే పారమార్థిక జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసన చేస్తే ఆనందము అఖండము దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు. ఇందులో కించిత్తు అనుభవాన్ని అదృష్టవశాత్తు అనుభవించిన వారు కాయ వాచ మనస అక్కడే అంటుకుపోతారని తెలుసుకోవాలి. సాయిబాబా లీలలు తర్కానికి అందరివి. హేమాడ్ పంత్ సాయిబాబా చరణాలకు శరణు వచ్చాడు. పరిహాసాలు చేస్తూ జ్ఞానం పంచటమన్న బాబా బోధలోని అభిప్రాయం భక్తులకు శ్రేయస్సు కలగాలన్నదొక్కటే. బ్రహ్మార్ది అనేవాడు కేవలం నిమిత్త మాత్రుడని తెలుసుకోవాలి. రాబోయే అధ్యాయం ఈ అధ్యాయం కన్నా కూడా మధురమైనది. అది వినే వారి కోరిక తీరుస్తుంది. నా మనసులోని గుప్త ఇచ్ఛను సాయిబాబా స్పష్టంగా విప్పి చెప్పారు. నేను మాధవరావు దేశపాండే వద్దకు పోయి అతనికి బాబా సందేశాన్ని అందించి బాబా అనుగ్రహాన్ని ఎలా పొందానో
ఎలా పొందానో పూర్తిగా శ్రోతలు వినాలి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరేపించబడిన భక్త హేమాడ్ బంధ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం అనే పేరుగల 17వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय. పదహారు 17 అధ్యాయాలకి పరిపూర్ణ వివరణ. ఈ 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞాన కథనం అనే ఎంతో కష్టమైన విషయం వచ్చింది. ఎవరో ఒక లోబి శ్రీమంతుడైన వ్యక్తి బాబా కీర్తిని విని రాను పోను బాడుగకు గుర్రబండిని గుర్తుకొని బాబా వద్దకు బ్రహ్మజ్ఞానం అడగటానికి ఎలా వచ్చాడో, బాబా వినోదంగా దాన్ని అతని జేబులోంచి తీసి చూపించి అతనికి అక్కడున్న భక్తులకి లోభత్వం వదలకుండా పూర్ణ బ్రహ్మ ఖచ్చితంగా ప్రాప్తించదు అని ఎలా ముద్రించారో, దీనికి సంబంధించిన సరళము సుందరము అయిన కథ చెప్పినప్పటికీ తర్వాత చేసిన బ్రహ్మజ్ఞాన వివేచన అందులోని కఠినమైన విషయము మూలంగా సంస్కృత భాషలోని వేదాంతానికి సంబంధించిన తాత్విక శబ్దాల వల్ల అది పాఠకులకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని దాన్ని సారము క్లుప్తంగా సులభమైన భాషలో క్రింద ఇవ్వబడింది. బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే పరమాత్మ, జగత్తుత్పత్తికి వ్యవస్థాపక కారణము. అది జగతంతా వ్యాపించి ఉంది, సర్వుల హృదయాల్లో నివసిస్తూ జగత్తు సూత్రాన్ని నడిపిస్తుంది. దాన్ని వీటితో సూర్యచంద్రులు నియమంగా ఉదయించి అస్తమిస్తారు. గ్రీష్మము వసంతము మొదలైన ఋతువులు నియమంగా వస్తాయి. ఇంద్రాది దేవతలు లోకపాలకులు నియమంగా ప్రజలను పాలిస్తారు. బ్రహ్మజ్ఞానం అని దేన్నంటారు? ఈ బ్రహ్మను యథార్థంగా తెలుసుకోవటాన్ని బ్రహ్మ ఆత్మ ఒకటే వేరు కాదని విశ్వాసముంచటాన్ని, ఇంతే కాదు ప్రత్యక్ష అనుభవాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు. ఘటంలోని ఆకాశము దానికి బయట ఉన్న జాగాలో వ్యాపించి ఉన్న ఆకాశము వేరుగా ఉండనట్లే మన శరీరంలోని ఆత్మ సమస్త జగత్తులో వ్యాపించి ఉన్న పరమాత్మ వేరుగా ఉండవు. కనుకే బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అని కూడా అంటారు. ఆత్మని యథార్థంగా తెలుసుకుంటే బ్రహ్మనే తెలుసుకున్న అనుభవం వస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని మానవులు ఎందుకు ప్రాప్తింపు చేసుకోవాలి? బ్రహ్మజ్ఞానము కలిగితే మానవులకి ఈ జగత్తులో సమస్తము తమవే అవుతాయి. తాము తప్ప జగత్తులో రెండో వస్తువే లేదన్న భావన కలుగుతుంది. దానివల్ల వారికి ఎలాంటి భీతి మిగలదు. వారికి శత్రువులెవరూ ఉండరు, మిత్రులు కూడా ఉండరు. అలాగే ఒక బ్రహ్మను తెలుసుకుంటే ఇక మరేదేది తెలుసుకోవటానికి మిగిలి ఉండదు. సాక్షాత్కార మూలకంగా అరచేతిలో ఉసిరికాయలాగా వారికి సర్వము తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానానికి ఫలమేమిటంటే సంసారంలోని సమస్త దుఃఖాల నుంచి చింతల నుంచి నివృత్తి సతతము అంటిపెట్టుకుని ఉంటే పరమానంద ప్రాప్తి మోక్షమనే పర్వదిన లబ్ధి అవుతాయి. బ్రహ్మజ్ఞానము తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ శరీరం పడిపోతే సంసార బంధనాలు వెంటపడి పునర్జన్మ తప్పిపోవటం అనేది జరగదు. కనుక ఆలోచన పరులైన వారు దేహం పడిపోకముందే బ్రహ్మ పురుషార్థాన్ని సాధించుకుంటారు. బ్రహ్మజ్ఞానానికి అధికారులు ఎవరు? బ్రహ్మజ్ఞానానికి మార్గం ఎంతో కఠినతరమైనది. అందరికీ అది ఒకేలా సులభంగా ఉండదు. బ్రహ్మ కోసం 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అహంకారము, బుద్ధి, మనస్సు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. పర్వతాల్లో దాక్కుని యమనియమాల్లో చిక్కుకొని ధ్యాన ధారణ చేసే యోగులకు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరుకుంటూ మరో దేన్ని గురించి మనసులో కోరిక పెట్టుకోకుండా ఇహపర లోకాలను గురించి అనుబంధ లోపం కూడా పెట్టుకొని వారే బ్రహ్మజ్ఞానానికి అధికారులు.
అహంకారం అణిగిపోకుండా, లోభము లుప్తం కాకుండా, మనస్సు ఇచ్ఛారహితంగా అవ్వకుండా బ్రహ్మజ్ఞానం పట్టుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవులను భ్రమలో పడేస్తుంది. వస్తువులపైన ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాల విషయంలో ఆలోచనని ఇచ్చని వదిలేయాలి. అప్పుడే చేతికి చిక్కుతుంది బ్రహ్మ. నాలుగుతో బయట విషయాల్ని రుచి చూడటం, చెవులతో శబ్దం వినటము, స్వచ్ఛతో స్వర్శ స్పర్శ సుఖము అనుభవించటము, నాసికతో సుగంధం స్వీకరించటము, కళ్ళతో అందమైన వాటిని దర్శించటము అనేది ఉన్నంత వరకు ఇంద్రియ సంయమానం అశక్యం అవుతుంది. ఈశాలన్నిటినీ అంటే ఇచ్చ ఆసక్తి వదిలేసి సద్గురువుకి అనన్యంగా శరణు వెళ్ళాలనే దృఢమైన శ్రద్ధ కలిగిన సాధకులకే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. కళ్ళు చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ విషయాలను వదిలేసి మనసు సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి బుద్ధి కూడా తన నిశ్చలమైన అంతఃకరణతో చేసే పనులు నిశ్చయంగా అడిగినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వాకార బ్రహ్మ. బుద్ధి నిశ్చయాలు చేయకుండా ఉండి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప జగత్తులో అన్యులెవరూ లేరు అనే చైతన్యము ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. చిత్తాన్ని మెల్లమెల్లగా వెనక్కి తిప్పి దాన్ని ఆత్మస్వరూపంలో స్థిరం చేస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇహపరలోకాల్లోని కర్మఫలాల గురించి వైరాగ్యము, హర్షము, శోకము మొదలైన ద్వంద్వాలను త్యజించటమే బుద్ధిమంతులకు తెలుసు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. బ్రహ్మజ్ఞానానికి అధికారం ఎవరికీ ఉండదు. పుత్రులు, పశువులు, ధనము మొదలైన వాటిని పోగు చేయటంలోనే మనసుకి ఆసక్తి ఉన్నా వారికి ఆ ద్రవ్య రూప విజ్ఞానాలు దూరం కాకుండా బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది? ద్రవ్యం మీద మోహం చాలా కఠినమైనది. అది కృష్ణ అనే సుళ్ళు తిరిగే సుడిగుండంలో దుఃఖంతో పొంగిపొరలే సరోవరమే. మద మత్సరాలనే భయంకరమైన మొసళ్ళు అస్తిత్వం ఉన్న దీన్ని ఒక్క నిస్పృహతో ఉన్నవారే తరించిపోగలరు. లోపులకి బ్రహ్మ అఖండ వైరి. అక్కడ ధ్యానానికి స్థానం లేదు. ఇక భుక్తి, ముక్తి, విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోబులు ఆచార భ్రష్టులే. లోబుల వద్ద శాంతి ఉండదు. చిత్తంలో ఈ ఒక్క లోభం ఒకవేళ తిష్టేసుకొని కూర్చుంటే చాలు, అప్పుడు ఈ సమస్త సాధనాలు మట్టి కొట్టుకుపోతాయి. జ్ఞానం ప్రాప్తించిన తరువాత కూడా అధర్మాచరణ చేసేవారు క్రింద ఈ భూమి మీద లేక పైన సరోవరంలోనూ ఉండకుండా త్రిశంకులాగా మధ్యలోనే వేలాడుతూ ఉంటారు. జీవుల ఈ అజ్ఞాన వృత్తే వారిని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. సదా అశాంతిగా అస్థిరంగా ఉంటూ చిత్తం ఏకాగ్రం అవని అలాంటి జ్ఞానులు ఆత్మను పొందలేరు. దుష్కృతుల నుంచి లేదా పాప ఆచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయక మనసు ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవలు సంసారంలోని భోగాలను అంటిపెట్టుకొని ఉండి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవడంతో సదా అశాంతిగా ఉంటూ మనసు, బుద్ధి, ఇంద్రియాలు స్వాధీనంలో ఉండని అలాంటి వారు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినా కూడా బ్రహ్మను ప్రాప్తింప చేసుకోలేరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శరత్ బాబూజీ కీ జై. దేన్ని తెలుసుకోవటంతో బ్రహ్మ తెలియబడుతుందో ఆ ఆత్మ ఎలా ఉంటుంది? వాస్తవానికి ఆత్మని వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి. తాపసికులు వనవాసులైనారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరికి కూడా చక్కగా బోధపడలేదు. అయినప్పటికీ అనిర్వచనీయమైన దాన్ని శబ్దాల్లో ఇరికించి దాన్ని వర్ణించటానికి వేదాంతులు ప్రయత్నించారు.
అదెలా అంటే ఈ ఆత్మ శాశ్వతము, సనాతనము, అవినాశి. జనన మరణాలు దాన్ని బాధించలేవు, దానికి అధ్యాంశాలు లేవు, అది స్వతంత్రమైనది. పర పరావర్తనం చెందిన అంటే రంధ్రంలో నుంచి వచ్చే సూర్యకిరణాల్లోని అత్యంత సూక్ష్మం కన్నా సూక్ష్మంగా ఉండే అణువు కన్నా కూడా అత్యంత సూక్ష్మమైనది. ఈ ఆత్మని గురించి అంచనా వేశారు. పెద్దవాటిలోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా కూడా పెద్దది అని కూడా ఊహించారు. అయితే ఇదంతా సాపేక్షకం, అంటే అంచనా వేయటానికి చేసిన కల్పన. వాస్తవానికి ఆత్మ కొలమానానికి అతీతమైనది. సూక్ష్మత్వంలో సూక్ష్మం కన్నా సూక్ష్మము, స్థూలతలో స్థూలం కన్నా స్థూలము. ఆత్మ విషయంలో నామరూపాలనేవి ఉపాధులు అని తెలుసుకోవాలి. అది సదా పరిపూర్ణము, ఉపాధిరహితము అయి ఉంది, సహజంగా ప్రాప్తింప చేసుకోగలదిగా ఉంది. ఓంకార ప్రతీక ఉన్న బ్రహ్మ దాని మూల స్వరూపం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बूजी की जय. బ్రహ్మజ్ఞానాన్ని ఎలా ప్రాప్తింపజేసుకోవాలి? బ్రహ్మజ్ఞాన మార్గం కఠినమైనది, అందరికీ అది సరిసమానంగా సులభతరం కాదు. దానికోసం అభ్యాసము, శ్రమ చేసి ఎముకలను అరగదీయవలసి ఉంటుంది. ఉత్తమాధికారులైన వారికి బ్రహ్మజ్ఞానం ఏ అడ్డంకులు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. మధ్యమాధికారులు నిర్దేశించిన పద్ధతిలో మెల్లమెల్లగా పోవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో పోతారు, ఒకరు క్రమక్రమంగా మెట్లెక్కిపోతారు. అయితే అధికారులు కాని వారు మాత్రం బ్రహ్మను తెలుసుకోవడానికి వ్యర్థంగా శ్రమిస్తారు. బ్రహ్మప్రాప్తి కోసం ఈ 2 అధ్యాయాల్లో ఈ క్రింది ఉపాయాలు చెప్పబడ్డాయి. అవిద్య నుంచి ఈ సంసారం ఉత్పన్నమవుతుంది. దాని నుంచి విడుదల చేసే సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఈ 2 ఒకటే అన్న వృత్తి కలగాలి. విషయాలు, సంకల్పాలు లేని శూన్యమైన స్థితి కలిగి అహం బ్రహ్మాస్మి అనే వేదాల మహావాక్య ఆవృత్తితో బుద్ధికి అలాంటి ప్రవృత్తి కలిగినప్పుడు గురువచనాలు, శాస్త్రాలు చెప్పిన దానిలోని వాస్తవికత ఖచ్చితంగా పట్టుబడి మనసు, శరీరాలకు కర్మలు చేయాలన్న ప్రవృత్తి ఆగిపోయినప్పుడే ఆత్మను పూర్తిగా గుర్తించగలం. 2. వాణి మొదలైన సమస్త ఇంద్రియాలను లయం చేయాలి. మనోనిశ్చయాన్ని దృఢతరం చేయాలి. తరువాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశరూపమైన జ్ఞానాన్నిచ్చే బుద్ధి దగ్గర మనసుని ఏకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియ సమూహమంతా ఒక్క బుద్ధికి స్వాధీనమవుతుంది. మట్టి కుండకు ఆది కారణం మట్టి అయినట్లే ఇంద్రియాలకు బుద్ధి అది అలాగే వాటిలో వ్యాపించి ఉంటుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నింటా వ్యాపించి ఉండే బుద్ధిని మహాతత్వంలో అంటే సమిష్టి సర్వవ్యాపకుడైన ఈశ్వరునిలో విలీనం చేయాలి. మహాతత్వాన్ని ఆత్మకు సమర్పించాలి. అలా కలిపితే ఆత్మస్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. అప్పుడు ముత్యపు చిప్ప, మృగజలం, సర్పాకారం ఇవి కేవలం దృష్టికి భ్రమగా అవుతాయి. 3. పరబ్రహ్మ ప్రతీక ప్రణవస్వరూప ఓంకారాన్ని సదా ధ్యానించాలి. ఇది వేదాలన్నింటికీ సారం. దాని కేవలం ఉచ్చారణతో దాని అంతరార్థం మనసుకి స్ఫురిస్తుంది. దాని ఆవర్తన మళ్ళీ మళ్ళీ అనడం, ఆవర్తనతో బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అంతఃకరణకి మల విక్షేప ఆవరణలనే 3 దోషాలుంటాయి. నిష్కామ కర్మలు చేస్తే మలం నిర్మూలమవుతుంది. ఉపాసనతో విక్షేపం క్షాళనమవుతుంది. ఆ ప్రకారంగా స్వకర్మ ఉపాసన చేస్తే చిత్తానికి పరిపక్వత వస్తుంది. మల విక్షేపాలు నశించి కేవలం ఆవరణ మిగిలి ఉంటుంది. సర్వ అనర్థాలకు బీజం ఆవరణ. జ్ఞానం ప్రాప్తించినప్పుడు సూర్యోదయం అవగానే నశించే అంధకారంలా ఆ ఆవరణ నశిస్తుంది. ఈ ప్రకారంగా జ్ఞానులు స్వస్వరూపంలో లీనమైతే వేదాంతాల్లో విద్వాంసులు వర్ణించిన సత్యం, జ్ఞానం, ఆనందం ఇత్యాది లక్షణయుక్తమైన బ్రహ్మ
స్వయంగా వారి వద్ద ప్రకాశిస్తుంది. కొద్దిపాటి అంధకారం స్వల్పంగా వెన్నెల ఉన్న మసక చీకట్లో ఓ బాటసారి అరణ్యంలో పోతున్నప్పుడు విరిగిపోయిన చెట్టులో మిగిలిన మోడుని దొంగ అనుకొని భీతితో అక్కడే దాక్కుంటాడు. అతనికి అలా అనిపిస్తుంది. నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది, ఈ దొంగేమో దోపిడీ దొంగలా తిష్టవేసి కూర్చున్నాడు. ప్రాణాల మీద ఆశ సన్నగిల్లుతోంది. అదే దూరం నుంచి దీపం ప్రకాశం రాగానే మోడు నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు అనిపించిన దొంగ అనే భావన భ్రాంతి అతనికి తెలుస్తుంది. శ్రేయస్సు అంటే సర్వ దుఃఖాల నుంచి సంపూర్ణంగా ముక్తులై నిత్య ఆనంద స్వరూప పరబ్రహ్మ పురుషోత్తముని ప్రాప్తింపచేసుకునే ఉపాయం. శ్రేయస్సు అంటే భార్య, పుత్రులు, ధనం, ఇల్లు, వాకిలి, మాన సన్మానాలు, యశస్సు ఇత్యాది ఇహపరాల్లోని సుఖాలను అనుభవంలోకి రప్పించుకోవడానికి చేసుకునే ఉపాయం. శ్రేయస్సు వివేక రూపంగా ఉంటుంది, శ్రేయస్సు అవివేక రూపంగా ఉంటుంది. శ్రేయస్సు విషయం కేవలం విద్య, శ్రేయస్సు విషయం కేవలం అవిద్య. శ్రేయస్సు అజ్ఞానులకు ఇష్టముండదు, శ్రేయస్సు తెలివిగల వారిని భ్రాంతిలో పెట్టదు. కాంతా కనకాలపై ఆకర్షణ, ఇంద్రియాలకు విషయాలపై ప్రీతి ఉండి వివేక వైరాగ్యాలు కలగనంత వరకు శ్రేయస్సు అంటేనే ఇష్టముంటుంది. పాలు నీరు కలిసి ఉన్నట్లు అలాగే శ్రేయస్సు ఒకే చోట పెనవేసుకుని ఉంటాయి. నీటిని వేరు చేసి పాలను త్రాగే మానస సరోవరంలోని రాజహంసల దృఢ నిశ్చయం గల బుద్ధిమంతులు, వివేకవంతులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లే ఆసక్తులై ఉంటారు, శ్రేయస్సుకి వెన్ను చూపుతారు. అయితే అది మందబుద్ధుల విషయం చూడండి. శరీరం, పుత్రులు, ధనం, మానం మొదలైన యోగక్షేమాలు ఆకర్షితులై కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. శ్రేయస్సు అంటే ఏమిటో ఈ రెంటిని గురించి తెలిసినప్పటికీ మానవ ప్రాణులకు స్వతంత్ర బుద్ధి ఉండడం వల్ల దానిలో నుంచి ఇష్టపడవలసిన దాన్నే నిశ్చయంగా గ్రహించవలసి ఉంటుంది. రెండూ ఎదురుగానే ఉండడం వల్ల వాటిలో సరియైన దాన్ని ఎన్నుకోవడం కష్టం. ఎందుకంటే మానవుల మందబుద్ధి మీద విజయం సాధించి శ్రేయస్సు వాళ్ళని అంటుకుంటుంది. శ్రేయస్సుని పక్కకు జరిపి శ్రేయస్సుని ఆదరించటమే పురుషార్థమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పురుషార్థం ఉదయిస్తే అప్పుడు ఆ పురుషులు తమ హితం కోసం సంసార చక్ర భ్రమణం నుంచి విడుదల అవడానికి యోగ్యమైన ఉపాయం సాధిస్తారు. అనాది అయిన అవిద్య లేదా మాయా ముత్యపు చిప్ప మీదనున్న వెండిలాగా లేదా మృగజాలంలోని నీరులాగా పనికిరానిది. దాని మిథ్యా ఆభాస రూపం అవరోధాన్ని నశింపజేయాలి. స్వప్నంలో బంగారు వడగళ్ల వర్షం కురుస్తుంది. అవసరానికి పనికొస్తాయని అనిపించి వాటిని ప్రయత్నపూర్వకంగా మరిన్ని పోగు చేసినప్పటికీ మెళుకు వచ్చాక అవి లుప్తమైపోతాయి. అనుభవించిన లేదా అనుభవించని భోగాల వాసన ఉండటం, లేక ఆశ, ఉత్కంఠ లేక ఇచ్చ ఉండటం ఇవి నిరంతరం విఘ్నాలను తీసుకొస్తాయి. కనుక వాటిని సమూలంగా పెకలించి వేయాలి. కామ, క్రోధాలనే రెండు వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింపచేయవు. శ్రవణ మనన సమాధులను భంగం చేస్తాయి. శృతి స్మృతులకి త్వజించదగిన దుష్కర్మల్లో సదా దొర్లుతూ ఉంటూ యోగ్యాయోగ్యమైన కర్మంటే తెలియని వారు జ్ఞానులై ఉన్న తమ హితాన్ని ఏం సాధించగలరు? అలాగే
నిరంతరం అశాంతిగా ఉండి మనసు ఏకాగ్రంగా ఉండక ఇంద్రియాల గారాబంతో చిత్తం శుద్ధంగా ఉండేవారు జ్ఞానంలో పరిపూర్ణులు కాలేరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సంసారంలో ఉండని లేదా మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉండని చివరికి మనం ఏదో రకమైన ధ్యేయం వైపే వెళ్ళాల్సి ఉంటుంది. కనుక నీ శరీరం అనే రథానికి నీవు యజమానివి. నీ బుద్ధిని ఆ రథానికి సారథిగా చేసి నీవు హాయిగా కూర్చో. అప్పుడు విషయాలనే మార్గంలో వచ్చే అనేక వికట పరంపరలను దాటమని సారథికి చెప్పు. మనసనే కళ్ళెంతో 10 ఇంద్రియాలనే విశృంఖలమైన గుర్రాలను స్వాధీనం చేసుకో. గుర్రాలు ఒకవేళ ఇష్టం వచ్చినట్లు పరిగెత్తినప్పటికీ కళ్ళెంతో వాటిని వాటి స్థానంలో పెట్టు. సారథి తెలివైనవాడు, చురుకైనవాడు, నిపుణుడు అయి ఉంటేనే గుర్రాలు చక్కగా నడుస్తాయి. అయితే ఒకవేళ సారథి మనసనే కళ్ళానికి అధీనమై ఉంటే అవి శక్తిహీనమవుతాయి. ఎక్కడ బుద్ధి వివేకం అనే సారథిగా అవుతుందో, ఎవరికి మనస్సుపై ఆధిపత్యం ఉంటుందో, ఎవరి చిత్తం ఏకోన్ముఖమై ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. వివేక వైరాగ్యాలను జత కలుపుకున్న వారు మూర్ఖులు లేదా బండరాళ్ళు అయినప్పటికీ వారికి సంసార సాగరం అవరోధం కాదు. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది. అందులో వైరాగ్యం అనేది మొట్టమొదటి నిజమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకే అది ప్రాప్తిస్తుంది, ఇతరులకు దొరకదు. శాస్త్రాలతో యోగ్యమైన నిశ్చయింపబడిన కర్మలు చేయకపోతే చిత్తం శుద్ధం కాదు. చిత్తశుద్ధి కలగనంత వరకు జ్ఞానం ప్రాప్తించదు. కనుక కర్మలే జ్ఞాన ప్రాప్తికి మూల కారణం. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడంతో చిత్తమాలిన్యం ప్రక్షాళనమైపోతుంది. ఆ ప్రకారంగా శుద్ధమైన చిత్తంలో శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, తృప్తి అనే సాధన సంపత్తి ఉత్పన్నమవుతాయి. వారికే ముక్తి ప్రాప్తిస్తుంది. జీవుడి అజ్ఞానమనే ఈ వృత్తే అతన్ని సంసారం వైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తి అయిపోతాడు. ఆత్మను నిజంగా తెలుసుకున్న వారికి అహంభావం అణుమాత్రమైనా ఉండదు. ధర్మాధర్మాలుండవు, శుభాశుభాలుండవు. వారికి సంసారంలోని హితాహితాలతో ఏం పని? ప్రవృత్తి వద్ద శత్రువులు, మిత్రులు ఉంటారు. నివృత్తి విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అన్న భావంతో చూడడం వల్ల అక్కడ శత్రుత్వం, మిత్రుత్వం అనేవి ఉండవు. అలాంటి మహాసుఖం ముందు పాపం, శారీరక మహాదుఖాలనగా ఎంత? మహాసుఖం ఇష్టమైనప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరేడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతం వారి మీదకు ఒరిగినప్పటికీ కేవలం ధైర్యం అనే ఆ పర్వతరాజు లేశమంత కూడా చలించడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనంపై కోరిక పెట్టుకునే వారికి కింద ఈ పృథ్వీ లేదా పైన బ్రహ్మలోకం ఇవి తప్ప మూడో ప్రదేశమే ఉండదు.
యజ్ఞం చేయడంతో దేవతలకి తృప్తి కలుగుతుంది లేదా పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాలను అనుభవించగల లబ్ధి కలుగుతుంది. అయితే ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వ, మహా, జన, తప, సత్యలోకాల్లోని ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు భూలోకాన్ని అంటే ఈ భూమి మీది ఆయుష్ని కోరతారు. ఎందుకంటే ఇక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. అద్దం లాంటి నిర్మల బుద్ధి ప్రాప్తిస్తుంది. అందులో శుద్ధము పవిత్రము అయిన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. కళ్ళు, చెవులు మొదలైన 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను, మనసు, సంకల్ప వికల్పాలను నిశ్చయపూర్వకంగా స్వయంగా వదిలేసి బుద్ధి కూడా ఆ ప్రకారంగా నిశ్చలమై అంతఃకరణలో నిశ్చయం చేసే తమ వ్యాపారం ఆగిపోయినప్పుడు కలిగే స్థితే పరమగతి. అదే నిర్వికార బ్రహ్మ. బుద్ధి నిశ్చయరహితంగా ఉండి చిత్తంలో నేనొక్కడే ఉన్నాను, నేను తప్ప అన్యులు జగత్తులో ఎక్కడా లేరు అనే చైతన్యం ప్రకటమైన ఆ అదృష్టవంతులే ఆత్మను తెలుసుకుంటారు. బ్రహ్మదేవుడి పదవి వరకు ఇహపర లోకాల విషయాల్లో ఆసక్తి ఉండని వారొకరికే బ్రహ్మ పదవిపై అభిషేకం అవుతుంది, ముక్తి కలుగుతుంది. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లిమెల్లిగా విముఖం చేసి ఆత్మస్వరూపంలో స్థిరం మొదలైన ద్వంద్వాలను త్యజించడాన్ని బుద్ధిమంతులు మాత్రమే చేయగలరు. అదే ఆ ఆధ్యాత్మిక మార్గం. భార్య, పుత్రులు, మిత్రులు అనే ఈ సుడిగుండం కామక్రోధాలు మొదలైన మొసళ్లతో నిండి ఉంటుంది. నానా రకాల రోగాలనే తిమింగలాలనే పేరు గల పెద్ద చేపలతో విస్తరించి ఆశ అనే గొప్ప అలలతో అల్లకల్లోలంగా ఉంటుంది. పదే పదే ఉద్వేగమనే దెబ్బలు పడుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు, శోక మోహాలు మొదలైన ద్వంద్వాలతో మనసులో శంక ఉత్పన్నమవుతుంది. అయితే భార్యాపుత్రులపై మోహాన్ని చటుక్కున తొలగించలేము. తమ మనస్సుకి నీవే శుద్ధ బ్రహ్మవి, దేహ సాంగత్యంతో గొట్టానికి బంధించబడిన పంజరంలోని చిలుకలాగా నీవు స్వయంగా బద్ధుడివైపోయావు. మోహ మాయతో నీవు కేవలం భ్రమలో పడిపోయావు కనుక నీ హితాన్ని మర్చిపోయావు. నీ అంతట నీవే సావధానుడివికా. స్వస్వరూపం వైపుకి వెంటనే రా. భ్రమ మూలంగానే సంశయం, నేను దేహాన్ని అనే మిథ్యాభాసం నీకు పెరిగింది. నేను నాది అనేవి మురగజలంలా మోసగిస్తున్నాయని తెలుసుకుని అహం మత్వాన్ని వదిలేసేయి. ఓ చిలుక, ఈ నీది నాది అనే ఈ తిరుగుడులో ఎందుకు చిక్కుకుంటావు? గట్టిగా గొట్టాన్ని పట్టుకున్న పాదాలని వదిలి పైకి ఎగిరిపోయి స్వేచ్ఛగా తిరుగు అని ఉపదేశించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ సద్గురు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. శృతి స్మృతులకు కూడా దుర్గమమైన ఆ ఆత్మ అందరికీ సరిసమానంగా సుగమమవుతుంది. దాన్ని వర్ణిస్తూ వేదాలు అలసిపోయాయి, తాపసికులు అడవులు పట్టిపోయారు, ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. ఎవరూ చక్కగా నిర్ధారణ చేయలేదు. ఆత్మస్వరూపం వద్దకు చేర్చగలవారు, అభేద దర్శనం కలిగించగలవారు ఆచార్యులే. అక్కడ ఇతరుల గొప్పతనమెంత? ఊరికే వాద వివాదాలు చేసేవారికి అక్కడ స్థానం లేదు. వాళ్ళు ఆ భ్రాంతి అనే సుడిగుండంలో గిరగిరా తిరుగుతుంటారు. తమ స్వబుద్ధి కల్పన అనే లక్ష తారకలతో పునర్జన్మల పరిభ్రమణను తప్పించుకోవటం సత్యం కాదు. ఆచార్యుడనే చంద్రుడొక్కడు మాత్రమే దాన్ని తప్పించగలడు. కష్టంతో సాధించలేని దాన్ని సద్గురువుని దృఢంగా ఆశ్రయించిన వారే చాలా కొద్ది ప్రయత్నంతో సాధించవచ్చు. సవిద్యను వారు ప్రకాశింపజేస్తారు. అవిద్య దాని పనులతో సహా పక్కకి జరిగిపోతుంది. సచ్చిదానంద స్వరూపం స్థిరమవుతుంది. సస్వరూప స్థితి అవతరిస్తుంది. దానికే మోక్షం అనే మరో పేరుంది. అదే జీవులు ఆపేక్షించే ధ్యేయం.
అక్కడ వాదాలతో ఏమీ ప్రయోజనం కలగదు. తర్క చాతుర్యం పనిచేయదు. తర్కం చేసే వారి అభిప్రాయం కుంటుకొస్తుంది. అమాయకపు భావమే సిద్ధి పొందుతుంది. ఇదే అక్కడి విశేషం. ఉత్తమ జ్ఞానానికి మూలమైన దాని నడక వేరు, ఆ బుద్ధే వేరు. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు వేరుగానే ఉంటారని తెలుసుకో. అమూల్యమైన ఈ శరీరం వ్యర్థంగా పోతుంది. ధనతృష్ట మధ్యాహ్న ఛాయలుగా ఎంతోసేపుండదు. హరిమాయను తప్పించుకోవటం కష్టం. ఇవన్నీ తెలుసుకొని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరానికి నావ. అందులో నీవొక ప్రయాణికుడివి. ఆయన తప్ప అవలి తీరానికి తీసుకెళ్లగల సమర్థులెవరు? సంసార బంధాల నుంచి విడుదల అయ్యే ఆ క్షణం ఎప్పుడొస్తుంది అని మనసులో రాత్రింబవళ్ళు అదే పనిగా ఆలోచించే వాళ్ళు భార్య, పుత్రులు మోహాన్ని వెంటనే విడిచేస్తారు. సాధించవలసిన ఏకాంతాన్ని సాధించి సంసారంలో అర్థమేమీ లేదని మనసులో దృఢం చేసుకొని దాన్ని అధ్యయనం, ఆత్మచింతనల్లో నిరంతరం నిమగ్నం చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భక్తి శ్రద్ధలు కలబోసిన మనసుతో పూర్ణంగా నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి శరణు వెళ్ళకపోతే వారు శిష్యులకి జ్ఞాననిధిని ప్రసాదించరు. గురువుకి సర్వము సమర్పించి ఆయన్ని సేవించాలి. బంధ మోక్షాల గురించి ఆయనతో చర్చించాలి. విద్య అవిద్యల గురించి ఆయన్ని ప్రశ్నించాలి. అప్పుడు గురు మహారాజు నుంచి ఫలం ప్రాప్తిస్తుంది. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయం గురువు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. గురువు కూడా పూర్ణంగా శరణు రాకుండా జ్ఞానాన్ని ఒక్క క్షణం కూడా ఇవ్వరు. గురువు కాక ఇతరులు జ్ఞానం ఇచ్చినప్పటికీ దానివల్ల సంసారం నుంచి పూర్ణంగా విడుదల జరగదు. కనుక గురువు తప్ప జ్ఞానం లేదు. ఇదంతా విద్వాంసులకు తెలుసు. బ్రహ్మ ఆత్మల ఐక్యతను సులభం చేయటానికి గురుపాదాలే సమర్థవంతమైనవి. అక్కడ ఏమాత్రం విసుక్కోకుండా దర్పాన్ని, అహంకారాన్ని వదిలేసి భూమి మీద కర్రలాగా సాష్టాంగ నమస్కారం చేసి గురు చరణాల్లో శిరసు నుంచి మనసులోని ఉత్తేజాన్ని దృఢం చేసుకుని గురుపాదాలు పట్టుకుని నోటితో నేను మీ దాసానుదాసుణ్ణి, నాకు మీ పాదములపై అచంచల విశ్వాసం ఉంది అనాలి. అప్పుడు చూడండి ఆ గురువు చమత్కారం. ఆ గురువనే దయామృత సాగర తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. ఆ తరంగాల సయ్యపై ఆయన మిమ్మల్ని అలవోకగా అలా పైపైన తేలుస్తారు. పీడలను నాశనం చేసి తమ అభయాస్తాన్ని మీ తల మీద పెట్టి సర్వపాపాల రాశిని దగ్ధం చేసి నుదుటి మీద విభూతి పెడతారు. ఈ సంసార బడబానాల యొక్క అది దైవిక, ఆధ్యాత్మిక, అధిభౌతికం అనే మూడు తాపాలనే దుఃఖాగ్నిలో ఎవరికి సుఖం కలుగుతుంది? దానిలోంచి మనని ఉద్ధరించడం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆధారపూర్వకంగా చదివి శ్రవణ మననాలను చెయ్యాలి. ఈ కథను మెల్లగా శ్రవణం చేస్తే శాంతతకే శాంతత వస్తుంది. ఈ కథ అనే ప్రవాహ జరిలో కర్మ అకర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా సాయిబాబా రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కాలం కలహించి విజయం పొందడానికి సిద్ధమవుతాం. స్ఫూర్తి కలిగి శ్రోతలకు తృప్తి కలుగుతుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో నా జనన మరణాలు తప్పిపోతాయి. శ్రవణంతో కర్మఫలేచ్ఛ పెట్టుకోము. అప్పుడు ఈ బ్రహ్మ ప్రాప్తిస్తుంది. కనుక శ్రోతలు ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ప్రతిరోజు చదవాలి లేదా శ్రవణం చేయాలి. మనసారా అభ్యాసం, నిరంతరం మనన చింతనలు చేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ
సాయినాథుని శరత్ బాబూజీకి జై. సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే బ్రహ్మజ్ఞానం అనేది వృద్ధాప్యంలో ఇంద్రియ శక్తి క్షీణించిన తర్వాత జగత్తులో ఎవరూ పట్టించుకోనప్పుడు ఖాళీగా ఉన్నామని ఊరికే కాలక్షేపానికి చేసే పని కాదు. అలాగే రాను పోను బాడుకు తీసుకున్న గుర్రబండిలో హడావుడిగా వచ్చి అది కూడా తన దగ్గర 250 రూపాయలు జేబులో ఉంచుకొని కేవలం 5 రూపాయలపై లోభం పెట్టుకుంటే ప్రాప్తించదు. బ్రహ్మ ప్రాప్తికి సాధకులు సర్వ సుఖోపభోగాలు త్యాగం చేసి సమస్త ఆశలు ఆకాంక్షలు వదిలేసి బాగా శ్రమించవలసి ఉంటుంది. శ్రీ సాయిబాబా లాంటి సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. అప్పుడే బ్రహ్మ అంటే ఆత్మ ప్రసన్నమై అది స్వయంగా సాధకులకి తన యథార్థ స్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ ఎవరిని స్వీకరిస్తుందో వారికే అది ప్రాప్తిస్తుంది. వారి కోసం ఆ ఆత్మ తన స్వస్వరూపాన్ని స్వయంగా ప్రకటన చేస్తుంది. అలా ఆ అత్యంత శ్రేష్టము అతి దుర్లభము కఠినము అయిన బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల ఉపాయం 16, 17 అధ్యాయాల్లో విస్తారంగా చెప్పబడింది. ముముక్షువులు దానిని మళ్ళీ మళ్ళీ పఠించి దాని అంతరార్థాన్ని చక్కగా తెలుసుకొని దానిని మనన చింతనలు చేసి అప్పుడు అందులోని ఉపాయాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు సాయిబాబా కృపతో వారికి ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటి ఫలప్రాప్తిని హేమాడ్ పంతు 17వ అధ్యాయం చివర చెప్పారు. బుద్ధిమంతులు కానీ మందబుద్ధులు కానీ ఈ అధ్యాయాన్ని చదివితే పరమానందం ప్రకటమవుతుంది. వింటే శ్రవణంపై ఆసక్తి పెరుగుతుంది. మననం చేస్తే స్వానందం అనే సంతృష్టి కలుగుతుంది. దీనిని మళ్ళీ మళ్ళీ చదివితే పరమాత్మిక జ్ఞానం కలుగుతుంది. నిధిధ్యాసన చేస్తే గొప్ప ఆనందము అఖండము దోషరహితము అయిన సుఖం ప్రాప్తిస్తుంది. అలా ఈ బాబా లీలలకు పరిమితి లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని పద్దెనిమిదవ అధ్యాయం మదనుగ్రహం. నా మీద అంటే హేమాడ్ పంత్ మీద కురిసిన కృపాప్రసాద వర్ణన మొదటి భాగం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ సర్వశ్రేష్ఠులు నిత్యులు అయిన సద్గురు మీకు జయకారాలు. ప్రత్యక్ష పరబ్రహ్మలైన సద్గురు మీకు జయకారాలు. ఈశ్వరుణ్ణి మోహింపచేయగల శక్తిని స్వాధీనంలో ఉంచుకోగల మీకు జయం. మీరు మీ భక్తులకు అభయమిచ్చి ఈ అఖిల సృష్టి మిథ్యగా చూపించి ఆద్యాంతరహితంగాను సుఖ దుఃఖ శోక హర్షాలు ఇత్యాది ద్వంద్వాదులకు అతీతంగాను ఉంటూ ఏ రకమైన మనోవికారాలతోనూ క్షుబ్ధం కాని సద్గురు మీకు విజయం కలుగుగాక. ఆత్మస్వరూపాన్ని తెలియజేయగలవారు మీరొకరే. స్నానం చేయటానికి సాగరంలోకి పోయిన ఉప్పు బొమ్మ తిరిగి బయటకు రాగలదా? అలా ఎన్నటికీ జరగదు. మీ విషయం కూడా అంతే. వేదాలు శృతులు దేనికోసం రాత్రింబవళ్ళు వాద వివాదాలు చేస్తాయో, దేన్ని గురించి ఎవరు కూడా తర్కించలేరో ఆ పరబ్రహ్ముని మీరు కేవలం మీ వేలుతో మీ భక్తులకు సహజంగా చూపిస్తారు. అదృష్టవశాత్తు మీ కృపాదృష్టి పరిధిలోకి వచ్చిన వారికి ఇది తమది ఇది ఇతరులది అనే అల్పభావనకు స్థానమే ఉండదు. గత అధ్యాయంలో బ్రహ్మచిక్కుని విప్పి స్పష్టం చేయడం జరిగింది. బ్రహ్మ జిజ్ఞాసువులకి లోభం అనే ఆవరణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో అవరోధంగా పరిణమించటం గురించిన వర్ణన అయింది. నా మీద కురిసిన అనుగ్రహ కథనాన్ని ఇప్పుడు శ్రోతలు ఆదరంగా వింటే
మార్గదర్శకత్వం చేసే బాబా స్వభావం వారి మనసుకు అనుభవంలోకి వస్తుంది. ఇది కూడా ఓ మధుర కథ. దాన్ని నేను ఉన్నదున్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం స్వస్థచిత్తంతో వినాలి. కథను వినాలని శ్రోతలు తత్పరులైతే వక్తకి ఉత్సాహం కలిగి ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగి ఆనందం చిందులు వేస్తుంది. సాయిబాబా అణువంతైన రాగ లోభాలు పెట్టుకోకుండా వారి వారి అధికారాల అనుసరించి భక్తులకు సరైన మార్గాన్ని ఉద్దేశించేవారు. గురువు చెప్పినది ఇతరులెవరికైనా చెప్తే అది విఫలమవుతుందని ఎంతమంది అభిప్రాయపడ్డారు. అయితే అది కేవలం కాల్పనికము, అర్ధరహితము అయిన డాంబికము. ప్రత్యక్షంగానో ఏమిటి, స్వప్నంలో చెప్పిన చక్కని ఉపదేశాలను కూడా అందరికీ చెప్పవలసి ఉంటుంది. దానికేమి ఆధారమో రుజువు లేదు అని అంటే దానికి బుధ కౌశిక ఋషి ఆధారం ఉంది. అతను తనకి స్వప్నంలో దీక్షారూపంతో ప్రాప్తించిన రామరక్ష స్తోత్రాన్ని అందరికీ చెప్పేశాడు. సద్గురువు వర్ష ఋతువులోని మేఘమే. గొప్ప ప్రేమాతిరేకంతో ఆయన స్వానంద జలాన్ని వర్షిస్తారు. అదేమన్నా నిలువ ఉంచుకోవటానికా? కాదు. స్వయంగా మనసారా తనివి తీరా త్రాగి అందరిచే త్రాగించటానికి పిల్లల చుబుకం పుచ్చుకొని వారి ఆరోగ్యం కోసం అమ్మ వాళ్ళని మాయబుచ్చి మందంతా త్రాగించినట్లు అచ్చం అదేవిధంగా ఉంటుంది బాబా హస్త కౌశలం. ఆయన బోధనా పద్ధతి గుప్తంగా ఉండదు. ఆయన తమ భక్తుల కోరికని ఏదో ఒక పద్ధతిలో అనూహ్యంగా నెరవేరుస్తారని గుర్తుంచుకొని మరీ వినండి. సద్గురువుతో కలిసి జీవించడం ధన్యం. ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సద్గురువు చెప్పిన ఒక్కో మాట గుర్తొస్తే మనకున్న వర్ణనా పటిమ ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఈశ్వరుణ్ణి భక్తి భావనతో స్తుతించిన, గురుసేవ పూజ చేస్తున్న, గురువు నుంచి ప్రాప్తించవలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇతర సాధనలు వ్యర్థమైపోతాయి. విక్షేపం ఆవరణ వల్ల సంసారాన్ని దాటగల మార్గం అంధకారబంధురంగా ఉంటుంది. గురూపదేశమనే కాంతి కిరణాలు ఏ అవరోధాలు లేకుండా మార్గాన్ని చూపిస్తాయి. గురువు ప్రత్యక్షంగా ఈశ్వరుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. గురువే వాస్తవంగా పరాత్పరుడు, పరాత్పర బ్రహ్మ. చూడండి గురుగీత. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే తల్లి, గురువే తండ్రి, దేవుడు. కోపిస్తే గురువు రక్షిస్తాడు. అయితే గురువు కోపిస్తే మాత్రం ఎవరూ రక్షించలేరు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గురువు ప్రవృత్తికి, ప్రాపంచిక వ్యవహారాలకి మార్గం చూపగలవారు. పుణ్యక్షేత్రాల వ్రతాల విశిష్టతను చెప్పగలవారు. అదేవిధముగా నివృత్తి గురించి, ధర్మాల గురించి, వైరాగ్యం గురించి, వేద శృతుల గురించి వ్యాఖ్యానించగలవారు. బుద్ధిని సావధానం చేసి సత్పురుషులు స్వస్వరూపమనే సంబరాన్ని చూపిస్తారు. కుసుమ కోమలమైన అంతఃకరణతో దయాపరులైన ఆ సత్పురుషుడు భక్తి గురించిన గొప్ప ఇచ్చను కూడా నెరవేరుస్తారు. అందువల్ల భక్తులకు విషయాల పట్ల వాసన అస్తమిస్తుంది. నిద్రలో కూడా జ్ఞానదృష్టే ఉంటుంది. మహాత్ములకు కృప కలిగితే వివేక వైరాగ్యాలు కలిసి ఒకటిగా పెరిగే ఫలాలు ప్రాప్తిస్తాయి. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబు.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुन्य शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai 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 Sai Baba,